భయపడద్దు, ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ అట్లా చేసి ఇక్కడ పూలు ఉన్నాయండి, ఇప్పుడైతే తిరుగుతూ ఎట్లా ఉంది రాజా, ప్రేంగల్ ప్రభా, నీ దాసు నిలబడుతుండగా తండ్రి కనికరించు, కావాలన్న శక్తి బలాన్ని ధైర్యాన్ని అనుగ్రహించు. చెప్తుండగా నోరిపోము నేను ఇస్తానన్న వాగ్దానం నెరవేర్చి ఈ నామం హెచ్చించుకొని శాతాన్ని దిశదొక్కమని తిరిగి రాని ఉన్న యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
వీరెవరు ఇలా పాటలు పాడుకుంటా వచ్చి ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు. ఇది నిజమే. ఇది మీ కొరకు దేవుడు పంపిన శుభవార్త. మీకు హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ. కావున క్రిస్మస్ సందర్భంగా మీకు తెలియచేయనది దేవుడు ఎందుకు పుట్టానో, మరి ఆయన ఎందుకు వచ్చానో మీకు తెలియచేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన తండ్రి సింహాసనమును పరలోక రాజ్యమును వదిలిపెట్టి మరి నీ కొరకు నా కొరకు వచ్చి ఉన్నాడు. ఎందుకు మన కొరకు వచ్చి ఉన్నాడంటే, మరి మన అందరము పాపము చేసేవారు ఉన్నాము. మరి వినేవారు మీరు, చెప్పేవారు నేను, ప్రతి ఒక్కరము మనం పాపం చేసి ఉన్నాం. కాబట్టి ఎలా పాపము చేసి ఉన్నాము అంటే, తల్లి గర్భంను ఫలించక ముందే మనము పాపం చేసే వారిగా ఉన్నాం. ఉదయకాలంలో లేచిన కానుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పాపంలో మనం జీవిస్తూ ఉన్నాం. పాపము ఎలా జీవిస్తున్నామంటే, చేతులతో చేస్తున్న పాపము, కళ్ళతో చేస్తున్న పాపము, మనతో అనుకోకుండా మన శరీరంగా చేస్తున్న ప్రతి పాపమును, మద్యంను సేవించొద్దని మనం సేవిస్తూ ఉన్నాం, గుట్కలు తినొద్దు, సిగరెట్స్ తాగొద్దు అని మనం తింటూ ఉన్నాం. ఇవన్నీ కూడా పాపమే. మన కుటుంబంలో అనేక పాపంలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క పాపం నుంచి దేవుడు మనల్ని పరిశుద్ధుడిగా చేయడానికి ఈ లోకంకు వచ్చి ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా మీరు ఈ ఒక్క పాపంను ఒప్పుకొని, దేవుడా మరి మేము చేసిన ప్రతి పాపంలో కొరకు మరి మేము మీ బిడ్డగా స్వీకరించమని మీరు ఉన్న చోటనే మీరు ప్రార్థిస్తే దేవుడు మిమ్మల్ని పరిశుద్ధుడిగా చేస్తాడు. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ మరి నా ఒక పాపంను నేను అలాగే ఒప్పుకున్నాను, మీరు కూడా అలా ఒప్పుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి ఎలా చిన్న పిల్లగాడు మనం స్కూల్కు పంపిస్తామో, వాడు చదువుకోవాలని, చక్కగా ఉండాలని, వాడు రానున్న రోజుల్లో ప్రయోజకుడు అవ్వాలని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి అట్లనే స్కూల్కు పంపిస్తాం. కానీ వాళ్ళ స్నేహితులతో, వాళ్ళ చిన్నపిల్లలతో ఎన్నో నేర్చుకుంటూ ఉంటారు. పెన్సిల్ దొంగతనం చేస్తుంటే, కంబాక్సులు దొంగతనం చేస్తుంటే చిన్న పిల్లవాడే కదా అని వదిలేసి చెయ్యొద్దురా అని చెప్తాం. కానీ రానున్న రోజుల్లో ఇంకెన్నో పాపములు చేసేవాడిగా వాడు ఉంటాడు, మనకు చెప్పడు. కాబట్టి వాడు చేయకుండా పాపంను మరి కప్పపెట్టుకోవాలని ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాడు. సైతాను ఆ ఒక మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా మరి అటు మన బిడ్డల కొరకు, మరి మన కొరకు ఆ పాపాలను ఒప్పుకుంటూ, దేవా మరి నా కుటుంబంలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి తండ్రి, మరి నా కొరకు, నా బిడ్డల కొరకు నేను జీవించాలని నేను ఆశపడుచున్నాను. మరి నేను ఎలా ఒప్పుకోవాలి, నీతో ఎలా ఉండాలి అని మీరు అనుకుంటూ ఉంటే, మీరు ఉన్న స్థలంలోనే మీరు మోకరించి, దేవా నేను చేస్తున్న ప్రతి పాపం నుంచి నన్ను తప్పించమని ప్రార్థిస్తున్నాను. నాయనా మీరే నా దయగల దేవుడు, నాయన ఆదరించమని మీరు అడిగినలా దేవుడు మీ హృదయంలోకి వస్తాడు. మీ యొక్క ప్రతి పాపంను తీసివేసి ఆయన కలవరి శిలువలో మరి నీ కొరకు, నా కొరకు శీలలు కొట్టించుకున్నాడు. కాళ్ళకు శీలలు, చేతులకు శీలలు, కళ్ళకు మురగ కిరీటము, అనేక ఇబ్బందులు, అవమానాలు ఆయన ముఖం పైన ఉంచుకున్నాడు. శిలువ మోసాడు, ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, అనేక అవమానాలు, ఇబ్బందులు భరించాడు. ఇవన్నీ కూడా మరి నీ కొరకు, నా కొరకు ఆయన ఎన్నో అవమానాలు, ఇబ్బందులు భరించాడు. మరి మరణించాడు. అలా మరణించినప్పుడల్లా సమాధి చేయబడ్డాడు. మరి 3వ దినమున మరి నీ కొరకు, నా కొరకు మళ్ళా జీవించాడు. నా బిడ్డలు నా కొరకు ఉండాలి, నా పరలోక రాజ్యంలో నేను తీసుకెళ్లాలని అగ్ని గుండంలో వేయకుండా మనల్ని కాపాడడానికి వచ్చాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ మన పాపంలో ఒప్పుకొని మనం అక్కడికి వెళ్ళిపోతాం. అందుకనే నా బిడ్డలు అగ్నిలో ఉండకూడదు, అగ్నిలో సైతాను చీకట్టులో చిక్కకూడదు అని దేవుడు నాతో ఉండాలి, నా బిడ్డలు నాతో ఉండాలని ఆయన అనుకున్నప్పుడు మనల్ని తీసుకొని వెళ్ళాడు. అందుకనే మన కొరకు మళ్ళా జీవించాడు, మనల్ని పిలుస్తా ఉన్నాడు. అందుకనే మనం ఒప్పుకున్నాడలా మనము తండ్రి సింహాసనం పక్కనే ఉండి సంతోషమైన మనము జీవిస్తూ ఉంటాం. ఆ అగ్నిలో మనం పడకుండా, త్రోయపడకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుడు మనల్ని కాపాడడానికి ఎన్నో అవమానాలు, ఇబ్బందులు భరించిన వాడిగా ఉన్నాడు.
కాబట్టి మనం అందరము కూడా ఆయన కొరకు జీవించే భాగ్యము అటు ధన్యతను మనకిచ్చారు కాబట్టి మనం తెలుసుకోవాలని వేడుకొంటూ ఉన్నాము. కాబట్టి మీరందరూ ఈ దినమున మీకు ఈ యొక్క శుభవార్తను మేము అందించినలా మీకు మీ యొక్క గ్రామానికి తీసుకొచ్చినలా మాకు సంతోషము. మీరు వినగల చెవులు గ్రహించే మనసు మాకు ఇప్పటి వరకు ఉంచినది కదా, మీకే ఘనత మహిమ కలుగును గాక. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీకు ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే పెద్దలు మీ కొరకు తెలియచేస్తారు. దయచేసి సహోదరులు ప్రత్యేకంగా ఎక్కడున్నా కూడా ఆటో దగ్గరికి రావాల్సిందిగా ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. దయచేసి రండి, మరి సమయం లేదు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయనటువంటి తండ్రి, నీ దాసుని ద్వారా తండ్రి విత్తబడినటువంటి వాక్యము తండ్రి, అవును ప్రభా, ఈ యొక్క వరదయ పాలెంలో తండ్రి, పాదిరి కుప్పంలో తండ్రి, మరి విన్నటువంటి బిడ్డల్లో లోతైన కార్యం జరిగించుకొనమని, ముందుకు వెళ్ళనట్టుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చిన్నపాండూరు గ్రామము రోడ్డు ప్రక్కన పాత్మాస్ ప్రార్థన మందిరం. ఇంకా మీరు అత్యధికంగా ఆత్మీయ విషయాలు తెలుసుకోవాలంటే అక్కడ మంచి దైవజనులు ఉంటారు. ఇంకా ఆత్మీయ విషయాలు మీరు ఎన్నో తెలుసుకొని ఆత్మీయ మేలులు పొందాలని మీ కొరకు మనవి చేస్తూ ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సిస్టర్స్ సువార్తకు వెళ్ళినటువంటి వారు కరపత్రికలు ఇచ్చుకుంటూ మెయిన్ రోడ్లో వ్యాన్ కాడికి రండి, పాట పాడుకుంటూ వెళ్తాం. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలి, పాతాళం కావాలి, పరలోకం కావాలి, పాతాళం కావాలి. తెలుసుకో మానవా, కోరుకో మానవా, తెలుసుకో మానవా, కోరుకో మానవా. రెండు దారులు, ఈ దారి కావాలి మానవా. రెండు దారులు, ఏ దారి కావాలి మానవా. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం, పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. దేవుడైన ప్రభువే ప్రకాశించుచున్నాడు, దేవుడైన ప్రభువే ప్రకాశించుచున్నాడు. యుగ యుగములు పరలోక రాజమేలుచున్నాడు, యుగ యుగములు పరలోక రాజమేలుచున్నాడు. యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతా, యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతా. రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండు దారులు. ప్రేమ నమ్మకం కలిగిన నాపై పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ తండ్రి, పాదిరి కుప్పం గురించి ప్రార్థన చేయించున్నాం తండ్రి. నీ దాసుడు వాక్యం విచ్చుండగా తండ్రి మీరే వారితో మాట్లాడమని, వినగలిగే చెవులను గ్రహించగలిగే మనసును మాకు అందరికీ దయచేయమని నీ కృపకు అప్పగించుకోవచ్చు. త్వరలో యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి పాదిరి కుప్పం గ్రామ వాస్తవ్యులకు మరి ప్రత్యేకించి డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ పురస్కరించుకొని మీ యొక్క గ్రామంలో
మేము కూడా మరి ఈ దినము మరి ఈ యొక్క రాజ్య సువార్తను ప్రకటించుటకు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్ఠ సమయంకై దేవునికి వందనాలు చెల్లిస్తూ మరొకసారి మనవి చేస్తూ ఉంటున్నాము. 2 నిమిషాలు ఈ యొక్క మైకు ద్వారా చెప్పేటటువంటి మాటలను మీరు గ్రహించవలసిందిగా మనవి చేస్తున్నాము. యేసు అనగా రక్షకుడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడినది. అయ్యా మరి ఎందుకొరకు ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చెను? మరి ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయ్యా అందరూ ఎవరనగా చెప్పే నేను మొదట, రెండవది వినే మీరందరూ మనమందరము పాపం చేసినటువంటి వారము. పాపం అనగా మనం ఒక నరహత్య పాపం చేయటం ద్వారా కాదు. మరి ఏ రీతి అంటే ఆదాము అవ్వలు మరి ఏదేను తోటలో ఉన్నప్పుడు మరి దేవుడు సమస్త వృక్ష ఫలములను భుజించుడు గాని ఈ యొక్క వృక్ష ఫలాన్ని మీరు తినవద్దని దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అయ్యా మరి దేవుడు ఏదైతే ఆ యొక్క వృక్ష ఫలాన్ని తినొద్దని దేవుడు ఆజ్ఞాపించినాడో మరి అవ్వ కూడా తిన్నది ఆ యొక్క ఫలాన్ని, తినవద్దన్నటువంటి ఆ ఫలాన్ని మరి ఆదాము కూడా తీసుకొచ్చి ఇచ్చినది. మరి పాపం అనగా ఆజ్ఞాతి క్రమమే పాపము. ఆది మానవుడైన ఆదాము ద్వారా లోకములో పాపము ప్రవేశించెను. మరి యొక్క పాపాన్ని మనము సొంతంగా మనము గొర్రెల రక్తము, పశువుల రక్తము, మేకల రక్తము, కోళ్ల రక్తము ద్వారా మనం తీసేసుకోలేము. ఆయన యేసు అనగా మరి 2023 సంవత్సరముల ముందు కన్యకైనటువంటి మరియా గర్భంలో మరి మనమంతా తల్లిదండ్రుల ద్వారా పుట్టినటువంటి వారము. ఆయన మాత్రము కేవలము పరిశుద్ధాత్మ ద్వారా కన్యక మరియంలో గర్భము ధరించి అసమానమైనటువంటి జన్మను జన్మించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అయ్యా మరి అలాంటి అసమానమైనటువంటి జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము మరి ఆజ్ఞాతి క్రమం ద్వారా మనము పాపం చేసినటువంటి వారం ఉన్నాం కాబట్టి మరి పాపము ఈ లోకంలో ప్రవేశించింది కాబట్టి ఆయననే మరి మన యొక్క పాపాలను తీసివేయుటకు సమర్థుడు. మరి పాపాలనగా మరి మనము మన యొక్క తలంపులు మన చూపుల ద్వారా చేసినటువంటి పాపముల నిమిత్తమై తన యొక్క తలపై ముళ్ళ కిరీటము, అదే రీతిగా మనం చెడు పనులు చేసినటువంటి వారుగా ఉన్నందుకై ఆయన యొక్క చేతులలో మేకులు, మన యొక్క హృదయంలో నుంచి చెడు తలంపులు, చెడు ఊహలు, చెడు ఆలోచనలు వచ్చినాయి కాబట్టి ఆయన ప్రక్కలో బల్లెపు పోటు, అదే రీతిగా మరి పాపపు మార్గంలో అనగా మరి అనేక రకాలైనటువంటి పాపపు మరి మార్గాలలో మనము నడిచినందులకై తన యొక్క పాదములకు మేకులు కొట్టబడి మరి ఆ రీతిగా తను కొరడాలతో కొట్టబడి శరీరం అంతా రక్తమయమై వీపంతా చారలుగా దున్నబడి మాంసమంతా ముద్దలు ముద్దలుగా చేయబడినది. అయ్యా మరి ఆ యొక్క కలవరి శిలువలో ఆయన నీ కొరకై నా కొరకై చిందించినటువంటి ఆ యొక్క ప్రశస్త నిర్దోష నిష్కలంకమైనటువంటి రక్తమైతేనే నీ నా పాపములు కడగబడును. అయ్యా నమ్మి మరి మీరు విశ్వసించిన రక్షింపబడుదురు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కావున దయచేసి ఉదయకాలము ఈ 2 మాటలు ఆలకించవలసిందిగా ఈ యొక్క పాదిరి కృపం ప్రజలకు మరి విన్నవించుకుంటున్నాము. వినండి దయచేసి. యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా మీరు అంగీకరించుకోనమని మనవి చేస్తూ ఉంటున్నాము. మీరు గ్రహించండి, ఆలోచించండి. మరి మా ప్రియులు కూడా బైబిల్లో ఇవన్నీ తీసుకొస్తున్నారు, చదివి సత్యాన్ని గ్రహించమని మనవి చేస్తూ ఉంటున్నాము. ఈ రీతిగా లోకంలో పాపము ప్రవేశించినది కాబట్టి మన యొక్క పాపములను తీసివేసుకొనుటకు ఆయననే సమర్థుడు గనక మరి ఆయన యందు మనం విశ్వాసం ఉంచినలా రక్షింపబడదాము. మరి ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకై నా కొరకై తన కల్వరి శిలువలో అనేకమైనటువంటి మరి నిందలు, శ్రమలు, అవమానములు భరించి మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన యందే మనకు శాంతి, సమాధానము, నిరీక్షణ గలదు, నిత్య జీవము గలదు. ఇంకా మీరు ఎక్కువ తెలుసుకోవాలంటే మరి ఇక్కడ దగ్గరలో చిన్నపాండూరు అనే గ్రామము, అక్కడ మరి మందిరం ఉన్నది, పాత్మాస్ మందిరం అనే మందిరం ఉన్నది. అక్కడ మంచి దైవజనులు ఉంటారు. మీరు ఇంకా అత్యధికంగా ఆత్మీయ విషయాలు తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమగల మా తండ్రి, జీవగల నాయన, కృపగల దేవుని బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ గ్రామంలోని ప్రజలకు దీవించి ఆశీర్వదించిన విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి.
ప్రభా వినగలిగే చెవులను గ్రహించగలిగే మనసును దయచేశారు. అందుని బట్టి నీకాల వారి హృదయంలో గట్టి కార్యం రక్షణ కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వినయంగా వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदा वाल यीशु मसीह की త్వరలో రానున్న యేసు వారికి, రాజుల రాజు రాజుల ప్రభుల ప్రభు వారికి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సహోదరులు ఇక్కడ వాక్యం అయిపోయింది కాబట్టి అందరూ త్వరగా రావాలని మనవి చేస్తున్నాము. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. అగ్ని ఆరదు పురుగు చావదు, గప్పు గప్పున రగులు చుండును. అప్పు ఆగదు పురుగు చావదు, గప్పు గప్పున రగులు చుండును. ధనవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు, ధనవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు. అబ్రహాము రొమ్మున లాజరుని చూచాడు, అబ్రహాము రొమ్మున లాజరుని చూచాడు. ధనవంతుడు చూచి దామని అరిచాడు, ధనవంతుడు చూచి దామని అరిచాడు. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, ఈ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో. తెలుసుకో మానవా, కోరుకో మానవా. రెండే రెండు దారులు, ఈ దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, ఈ దారి కావాలో మానవా. పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా. పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా. ఒకసారి ఫోటో తీసుకుంటా ఇక్కడ మస్తు గాలి మేడలు ఎన్నో కథావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటారు. లోకంలో ఘోరమైన పాపాలు చేశారు, లోకంలో ఘోరమైన పాపాలు చేశారు. ఆ పాపాలు నిన్ను అగ్నిపాలు చేశారు, పాపాలు నిన్ను అగ్నిపాలు చేశాయి. అగ్గిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో, అగ్గిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, కోరుకో మానవా. రెండే రెండు దారులు, ఈ దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, ఈ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలి. ప్రేమగల తండ్రి, మాదిరి గొప్ప ఊర్లో ప్రభా నీవు నీ కృప చూపుతూ వచ్చా విన్న వాక్యమును వారిలో నీరు గట్టి ఫలింపచేయము. అనేక ఆత్మల రక్షణ కొరకై కృప చూపు. ముందున్న సమయము పరిచయ కొరకై బలపరచు. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
పొద్దునే చెప్పిన రెస్ట్ తీసుకోవాలంటే ఇదే అంతే వాడితో పరిచయం ఆగిపోతుంది అన్న ఒక గంట అందరు సిస్టర్స్ ఆ బ్రదర్కి ఇంటున్నా